జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైన ఆచార్య కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఆంగ్ల కాలమానం ప్రకారం ఈరోజు 2025కి చివరి రోజు. రేపు ప్రారంభమయ్యే 2026వ సంవత్సరానికి నేటి ఈ రాత్రి ఎలా స్వాగతం పలకాలి? ఒకే ఒక్క నియమం ఉంది జీవితంలో. మళ్ళీ 31 డిసెంబర్ 2025 ఇక రాదు. ఇది తెలుసుకొని ఈ రాత్రి కాలం గడపాలి. ఈ క్షణం చరిత్ర పుటలలోనికి వెళ్ళిపోతోంది. జీవితాన్ని ఎలా గడిపాం, ఎలా గడపాలి? ఈ సంవత్సర కాలంలో మనం చేసిన పనులు ప్రపంచానికి మేలు చేశాయా, కీడు చేశాయా? నేను వృద్ధి పొందానా, అభివృద్ధి పాలయ్యానా, అధోగతిలోనికి వెళ్ళిపోయానా? నా జీవితం ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి పథంలో ప్రయాణించిందా, ఉన్న స్థితిలో ఉన్నానా, అంతా పోగొట్టుకున్నానా? డబ్బు కాదు సుమా, కీర్తి, అపకీర్తి. మళ్ళీ రాని క్షణం కనుమరుగు కాబోతోంది. ఆంగ్లమానం, ఆర్షకాల విజ్ఞానం రెండింటినీ చూచినప్పుడు ఆర్షకాల విజ్ఞానం అనంతమైనటువంటి కాలాన్ని గణన చేసి 195 కోట్ల అనంతమైన కాల విజ్ఞానాన్ని ఆర్ష విజ్ఞానం అందిస్తే, కొన్ని వందల సంవత్సరాల కాల విజ్ఞానాన్ని ఆధునిక ఆంగ్ల కాల విజ్ఞానం తెలియజేస్తుంది. అయినా 31 డిసెంబర్ ప్రామాణికంగా మనం పాటిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 780 కోట్ల ప్రజానీకమంతా కూడా నూతన సంవత్సరం అనే ఆలోచనలతో రేపటికి స్వాగతం పలికే విధంగా ఈనాడు ఏం చెయ్యాలి అనే ఆలోచనలు చేస్తుంది. చెయ్యవలసినవి రెండు. ఒకటవది, గత సంవత్సర కాలమంతా ఏం చేశామో పునశ్చరణ చేసుకోవడం. దీనినే ఇంగ్లీష్లో రీకన్సిలియేషన్ అంటూ ఉంటాం. పునర్మూల్యాంకనం అని కూడా చెప్పుకోవాలి. రెండవది, వచ్చే సంవత్సరం రేపటి నుంచి ఎలా గడపాలి అనే నిర్ణయం తీసుకోవడం. ఈ రెండు ప్రధానమైనవి. ఈ రెండింటిని నిర్ణయం చేసేది మనస్సు. మనం చెప్పినట్టుగా మనస్సు వింటుందా, మనస్సు చెప్పినట్టుగా మనం వింటున్నామా? ఒకటి మనస్సు అనుకుంటాం కానీ ఒకటి కాదు, రెండు. మనసు చెప్పినట్టుగా మనం వింటే ఏ సమస్య ఉండదు. మనం చెప్పినట్టుగా మనస్సు వినేలాగా ప్రోద్బలం చేస్తూ, మనస్సు గొంతు పీక పిసికి అందరూ తప్పులు అని చెప్పినా కూడా వాటినే తెలుసుకుంటూ, ఈ ఒక్కరోజే కదా, ఈ ఒక్కసారికే కదా, ఈ ఒక్క రాత్రే కదా అంటూ ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నాం. ఇది దోషం. మంచి చెడు రెండూ మనకు తెలుసు. మరి ఏం చెయ్యాలి? శుభంగా స్వాగతం పలకాలి. దీపం వెలిగించడం, వాకిలిని శుభ్రం చేసుకుని రంగవల్లికల చేత అలంకరించడం, కుటుంబంలో ఉండే సభ్యులంతా ఒకచోట చేరి భగవంతుడిని స్తోత్రం చెయ్యడం. కాలం కూడా మనకు తిరుపావై వైష్ణవ సంబంధంగా ఉండే పుణ్యకాలం కనుక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సమష్టిగా పారాయణ చేయడం, సాత్విక ఆహారాన్ని స్వీకరించడం, సజావుగా సమయానికి కృష్ణ ధ్యానం చేసి నిద్రకు ఉపక్రమించడం, లోక వ్యతిరేకమైన వ్యవహారాలకు తావివ్వకపోవడం, పర్యావరణ పరిరక్షణకు మనం ప్రతినిధిగా వహిస్తూ బాధ్యతతో ప్రవర్తించడం, కాలుష్య కారక కర్మలేవి కూడా చేయకపోవడం, దౌష్ట్యంగా, దుష్టంగా, దుర్మార్గంగా ప్రపంచం గుర్తించిన పనులేవి కూడా చేయకపోవడం, ఇతరులకు అపకారం కలిగించే, జీవకోటికి నష్టం కలిగించే చర్యలేవి చేపట్టకపోవడం, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒక్క మొక్కను మన ఇంటిలో నాటే ప్రయత్నం చేయడం. పూల కుండీలోనైనా ఒక్క పూల మొక్కను తెచ్చి ఈరోజు ఈ సంవత్సరానికి చివరి రోజు ఈ మొక్కకు నీరు పోసి
వచ్చే సంవత్సరం కాలమంతా కూడా ఈ మొక్క చిగురించినట్లుగా, పుష్పించినట్లుగా, సువాసనలు ప్రపంచమంతా వెదజల్లుతున్నట్లుగా నా ప్రవర్తన ద్వారా ప్రపంచమంతా కూడా ఆనందం కలిగించే విధంగా వచ్చే సంవత్సరం నేను ప్రవర్తిస్తాను అనే నిర్ణయం తీసుకోవడం, మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంగా స్వీకరించడం, ఇవి చేస్తే ఈ సంవత్సరంలో మనం చేసిన దోషాలో, పాపాలో, నష్టాలో అవన్నీ వాటి ఫలాలన్నీ కూడా పోగొట్టుకొని మనలను పునీతులుగా చేస్తాయి. ఇది విషయం. గురుగారు, ఆంగ్ల కాలమానానికి ఆర్ష కాలమానానికి మధ్య ఎంతో తేడా ఉంది. ఈ నేపథ్యంలో కాల గణనలో ఈ రెండిటి ప్రాధాన్యత ఏమిటి? ఆర్ష కాలమానము అనాదిగా 195,85,58,139 సంవత్సరాల కాలాన్ని లెక్క పెడుతూ వస్తున్నది. ఆకాశంలో కదిలే కదలికలకు కారణభూతమైన నక్షత్రాలు, ఉల్కలు, చుక్కలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖండాంతరాలుగా వ్యాపించిన గ్యాలక్సీల విశ్వమయంగా వ్యాపించిన కోటాను కోట్ల నక్షత్రాల కాంతిని కూడా లెక్కపెట్టే విధానంలో ఆర్ష విజ్ఞానం కాలాన్ని లెక్కిస్తుంది. ఈ లెక్కించే క్రమంలో యుధిష్ఠిర శకం, శాలివాహన శకం, విక్రమార్క శకం, బౌద్ధ శకం ఇవన్నీ మనకు సనాతన ధర్మంలో వేల సంవత్సరాలుగా ఉండేటటువంటి లెక్కలు. ఆంగ్ల కాలమానంలో క్యాలెండరు, ప్రస్తుతం మనం పాటించేటటువంటి క్యాలెండరు గ్రెగేరియన్ క్యాలెండరు. 1582వ సంవత్సరంలో గ్రెగరీ పోప్ అనే వ్యక్తి బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన కాలాన్ని పరిపరి విధాలుగా లెక్కించడం బాగోలేదు అంటూ ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమయ్యే ఆ సంవత్సరం అంతకంటే పూర్వం ఉన్న కాలమానాన్ని మార్చి 31 డిసెంబర్ చివరి రోజు, 1 జనవరి మొదటి రోజు అని నిర్ణయం చేయడంతో మనకు తెలిసిన క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే క్రమంలో ఉన్న క్రీస్తు శకం 1582వ సంవత్సరంలో ఒక 500 ఏళ్లకు పూర్వం ఏర్పాటు చేయబడిన కాలమానమే ఆంగ్ల కాలమానం. అంతకు పూర్వం 1 ఏప్రిల్తో సంవత్సరం ప్రారంభమయ్యేది. ఇలా 1582 సంవత్సరంలో ప్రారంభమైన ఈ కాలమానం తర్వాత కూడా కొందరు పాత పద్ధతిని అనుసరించేటటువంటి వారు ఏప్రిల్ 1నే నూతన సంవత్సరం అంటూ వారు కొనసాగించడంతో వారిని ఫూల్స్ అన్న పేరిట పిలవడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. తెలియదు కానీ ఇప్పటికీ కూడా ఏప్రిల్ 1 ఆల్ ఫూల్స్ డే అని పాటిస్తూ ఉంటాం. రెండింటికి తేడా ఏమిటి? ఏ లెక్కలు ఆ లెక్కలే, ఎవరి లెక్కలు వారి లెక్కలే. ఈ దేశీయ కాలమానాన్ని అనుసరించి గణన చేసే విధానం చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఇవన్నీ నక్షత్ర మండలాలకు సంబంధించినవి. ఆంగ్ల కాలమానంలో ఉండే మాసాల సంఖ్య ఏదీ కూడా సమానంగా ఉండదు. 30, 31, 28. క్రీస్తు శకం 1582 మనం చూసే ఈ గ్రెగేరియన్ క్యాలెండర్. అంతకు పూర్వం క్రీస్తు పూర్వం 26వ సంవత్సరంలో జూలియన్ క్యాలెండర్. అగస్టస్ సీజర్ పేరిట ఆగస్టు నెల, రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ పేరిట జూన్ నెల. ఇలా 10 నెలల కాలాన్ని 12గా మార్చిన కాలం జూపిటర్ సంబంధించిన జ్ఞానం అని చెప్పుతున్నటువంటి ఈ మెసొపొటేమియన్ క్యాలెండర్ 10 నుంచి 12గా మారింది. ఇప్పటికీ ఆ పేర్లు, గ్రీక్ పేర్లు ఎలా ఉన్నాయంటే సెప్టే, అక్టో, నవ, డెసి. డెసి అంటే 10, లెక్కలలో 12వ నెల అంటాం మనం. సెప్టి అంటే 7, కానీ లెక్కలో 9వ నెలగా మారింది. 10 నెలల కాలమానం 100 సంవత్సరాలకు పూర్వమే 12గా మార్చుకున్న ఆంగ్ల కాలమానానికి సంబంధించిన క్యాలెండర్ ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారు. మనం కూడా పాటిద్దాం, ఇందులో ఉండే మంచిని స్వీకరిద్దాం. 31 డిసెంబర్ నిజమే, మన ఇంట్లో క్యాలెండర్ మారిపోతుంది నిజమే. దీనికి అనుకూలంగా మన ప్రవర్తన మార్చుకునే ప్రయత్నం చేద్దాం. మంచి ఎక్కడన్నా స్వీకరించే అలవాటు భారతీయులది కనుక, కాంతిని ఆరాధించే వారం కనుక గతం ఈ రోజు నుంచి ధర్మబద్ధంగా, దేశీయంగా, భారతీయంగా, దైవాన్ని విశ్వసించి ఆర్ష విజ్ఞానం కల
జీవితం కలవారిగా ఆర్ష విజ్ఞానం మనది, సనాతన ధర్మం మనది, దైవం ఉన్నాడు అనే విశ్వాసం గల ఆస్తిక జీవితం మనది. దైవాన్ని ఆరాధించే ప్రయత్నం చేద్దాం. విశ్వమానవాళి అందరికీ క్షేమం కలిగే విధంగా ప్రపంచ శాంతి కోరుకుందాం. ఇది ఆంగ్ల కాలమానానికి ఆర్ష కాలమానానికి ఉండే తేడా. ఆస్తికుడైన భారతీయుడికి అనాస్తికత్వం, ఆస్తికత్వం లేనటువంటి నాస్తికత్వం గల ఆంగ్ల విధానానికి ఉండేటటువంటి రూపం. గురువుగారు, ఆత్మ పరమాత్మల ఏకీకృత భావానికి ప్రతీకగా గోదా రంగనాథుల్ని చెప్తారు. గోదాదేవి తన మధుర భక్తితో రంగనాథుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందింది? విల్లిపుత్తూరులో తులసి తోటలో విష్ణుచిత్తుడికి దర్శనమిచ్చిన జగజ్జనని గోదాదేవి. కోవై అన్న పేరు పెట్టుకొని విష్ణుచిత్తుడు పెంచి పెద్ద చేసుకున్నాడు. కోదై అంటే పూలబాల అని అర్థం. గో అంటే జ్ఞానమని, దా అంటే ఇవ్వడమని, గోదాదేవి అంటే జ్ఞానం ఇచ్చే తల్లి అనే అర్థంలో గోదాదేవి చరిత్రను చెప్పేటటువంటి స్వరూపం వైష్ణవలోకం అంతా కూడా ఆ తల్లి తాను ధరించిన పుష్పమాలికలను రంగనాథుడికి సమర్పించి స్వామిలో లీనమైంది. ఈ క్రమంలో రోజు ఆమె పాడిన పాటల సంపుటి తిరుప్పావై 30 పాశురముల సమగ్రమైన రూపం. 30 రోజులు ధనుర్మాసం ఆ తల్లి పరమాత్ముడిని పుష్పమాలికల సేవల చేత మెప్పించి సంక్రాంతి పండుగ రోజున పర అనే ఆ స్వామి అనుగ్రహానికి కృపార్థులుగా చరితార్థురాలిగా స్వామిలో లీనమైంది అనే వృత్తాంతం తెలియజేసేదే గోదా రంగనాథుల కళ్యాణం. రంగనాథుడతడు, ఆ స్వామి అంతరంగనాథుడయ్యాడు. శ్రీరంగ క్షేత్రంలో వెలిసిన రంగనాథుడు గోదాదేవికి అంతరంగనాథుడు. ఆ తల్లి అంతటా రంగనాథుడే అనే సంకల్పంతో రంగనాథుడిని సేవించుకున్నది. మన మనసులో రంగనాథుడు ఉన్నాడు. దైవం రూపాన్ని మనం ఏ నామంతోటైనా పిలుచుకోవచ్చు. అంతటా ఉండే ఆ దైవశక్తిని మన మనస్సులో వెతికే ప్రయత్నం చేయడమే మేలు కొలపడం, తలుపులు తెరిచే ప్రయత్నం చేయడం. తలపులు తెరిచే ప్రయత్నం చేయడం. తలపులు ఆలోచనలు. ఆలోచనలు సంకుచితమైనప్పుడు రంగనాథుడు శ్రీరంగంలోనే ఉన్నాడు అనిపిస్తాయి. ఆలోచనలు విస్తృతమైనప్పుడు తలపులు ఆలోచనలు. తలుపులు తెరుచుకున్నప్పుడు అంతటా రంగనాథుడే అనే విశ్లేషణ చేస్తాయి. అందరిలో కూడా దైవాన్ని చూడాలి అని ప్రబోధం చేసే నిమిత్తమే ఆముక్త మాల్యద. ఒక్క పుష్పమాలిక పూలదండలో ఉండే పుష్పాలు మనం చూసినట్లయితే ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క ప్రాణికి మనస్సుకు సంకేతం. అందరినీ కలుపుకొని స్వామిని చేరుకోవడమే ఆ గోదాదేవి రంగనాథుల ఐక్యానికి ప్రతీకాత్మకపరమైనటువంటి ఆలోచనకు కేంద్రమైనటువంటి ఊహ. కనుక గోదాదేవి ఒక్కరు కారు, మనందరికీ ప్రతీక. తాను ధరించిన పుష్పమాలికను పరమాత్మకి అర్పించి తాను కైవల్యం పొందడంతో పాటుగా తన చరిత్ర ఎవరు విన్నా, చదివినా, తెలుసుకున్నా, ఆలోచన చేసినా వారికి కూడా కైవల్యం లభించే విధంగా తన చరిత్రను తాను మలుచుకున్నది. మన చరిత్రలు ఎలా ఉన్నాయి మార్చుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, హారతి అటు దైవానికి ఇటు వ్యక్తులకి కూడా ఇస్తూ ఉంటారు. ఈ హారతి ఇచ్చే సమయంలో పాటించవలసినటువంటి నియమాలేమిటి? ఏకహారతి, పంచహారతి, సప్తహారతి, నక్షత్రహారతి, కుంభహారతి, మహాహారతి, నీరాజనం అన్న పేరిట సంప్రదాయంలో అనేకములైన హారతులను ఇచ్చే విధానాన్ని ఆర్ష విజ్ఞానం వివరించింది. ఉత్తర భారతదేశంలో ఈ హారతులు సుప్రసిద్ధం. హరి ఓం శరణ్ అనే పేరు గల ఒక హిందీ సంగీత విద్వాంసుడు హరి ఓం శరణ్ అతడి పేరు. ఈ హారతులను ఎలా ఇవ్వాలి అనేటటువంటి ఒక ఉపన్యాసధారను కూడా తాను పలికినటువంటి హారతులకు పూర్వం చెప్పి ఉన్నాడు. హిందీలో చాలా ప్రసిద్ధమైన ఉపన్యాసం ఇది. వారి పేరు హరి ఓం శరణ్. ఏకహారతి, పంచహారతి, నక్షత్రహారతి ఇవన్నీ ఈనాటి కాలంలో కొత్త రూపాలలో మనం చూస్తున్నాం. బిల్వహారతి, నందిహారతి, సింహహారతి,
రకరకాలుగా చూస్తూ ఉన్నాం. తిరుమలలో స్వామివారికి చిట్ట చివరన ఉత్సవంలో చేసేటటువంటి హారతి కుంభహారతి. ఆ హారతి తదుపరి పల్లకీ సేవను ప్రశాంతంగా నేలకు దించి అందరికీ దర్శనయోగ్యం కలిగిస్తారు. హారతి విషయంలో మనం గ్రహించే అంశం ఒకటి ఉంది. దైవం వేరు, మనిషి వేరు. పరమాత్ముడికి ఎప్పుడు మనం హారతి ఇచ్చినా నేతితో ఉండే దీపాలతో హారతిని ఇవ్వాలి. నీరాజనం అని పిలుస్తూ ఉంటాం మనం. పరమాత్ముడికి ఎప్పుడు మనం హారతి ఇచ్చినా ఆ హారతిలో వినియోగించేటటువంటి వస్తువు అవునై అయి ఉండాలి. మనుష్యులకు కూడా మనం హారతి ఇస్తూ ఉంటాం. దీపావళి, భోగిపళ్ళు చిన్నారి బాలబాలికలకు, దూర ప్రాంతాల నుంచి ఇంటికి తిరిగి వచ్చినటువంటి దంపతులకు, తీర్థయాత్రలు చేసి ఇంటికి వచ్చినటువంటి వారికి, వివాహం అనంతరం ఇంటికి వచ్చేటటువంటి నూతన దంపతులకు, వధూవరులకు, అనేక ఇతర శుభ సందర్భాలలో సత్యనారాయణ వ్రతం చేసుకున్న తర్వాత ఒడిబియ్యం నించుకున్న దంపతులకు కూడా హారతి ఇవ్వాలి. మనుషులకు ఇచ్చేటటువంటి ఈ హారతులలో నూనె వినియోగించాలి. మనుషులకు సంబంధించిన హారతి నూనెతో ఉండాలి. దేవుడికి అర్పించేటటువంటి హారతి నేతితో ఉండాలి. ఇది తెలియక నేటి కాలంలో అనేకులు నక్షత్ర హారతి, కుంభహారతి, ఎన్నో పేర్లతో ఏ విధమైన హారతులు ఆ దైవానికి సమర్పిస్తున్నా నూనెనే వినియోగిస్తున్నారు. ఇది శాస్త్ర విరుద్ధం. వెలిగే దీపం కదా అని వెలిగించడం వేరు, ఆర్షధర్మ విజ్ఞానానికి సంబంధించిన అంశం వేరు. దైవ సంబంధంగా సమర్పించేటటువంటి హారతి నేతితో ఉండాలి. మనుష్య సంబంధంగా చేసేటటువంటి హారతి నూనెతో ఉండాలి. ఇది విభజన. గురుగారు, మన సంస్కృతి సంప్రదాయంలో 108 సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? ఆ తదుపరి సంఖ్యలన్నీ కూడా 9తో విభాగింపబడవు. 108 ఎలాంటి సంఖ్య అంటే 12 రాశులు, 9 గ్రహాలు, 108. సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి 8 + 1 9. 9 తర్వాత సంఖ్యలు ఇంకా 1 0 1 1 1 2 అనే ఉంటాయి. కొత్త అంకె లేదు. 1 నుంచి 9 వరకు మాత్రమే అంకెలు. 10 నుంచి 1 0 అనే ఉంటాయి. ఈ విభజనలో 108 సంపూర్ణమైన విష్ణు స్వరూపాన్ని మనకు ఆవిష్కరింపజేస్తుంది. పలువురిలో ఒక సందేహం ఉంటుంది. లలితా సహస్రనామావళిలో 1000 నామాలే ఉన్నాయి, 1008 లేవు. కానీ అష్టోత్తర శతనామావళి చెబుతున్నట్టు మట్టుకు 100 అని కాకుండా 108 అని ఉండడం విశేషం. ఈ 108 27 నక్షత్రాలకు, నక్షత్రానికి 4 పాదముల చొప్పున 108 అన్న విభజన కూడా మనకు తెలియజేస్తుంది. మహాభారతంలో ఉండే అక్షౌహిణి సంఖ్య, అలాగే అనేక వైదికపరమైన ఇతర సందర్భాలలో 108 అనే సంఖ్యకు చాలా గొప్ప ప్రాధాన్యతను సంఖ్యాశాస్త్రం, భారతీయ శాస్త్రం తెలియజేసింది. ఇవి విషయాలు. గురుగారు, షష్ఠి పూర్తి వేడుక యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది ఉత్సవమా, శాంతి ప్రక్రియనా? ఉగ్రరథ శాంతి, భీమరథ శాంతి అన్న పేరిట షష్ఠి పూర్తి, సప్తతి పూర్తి అనే వాటిని మనమంతా చేసుకుంటూ ఉంటాం, నిర్వహించుకుంటూ ఉంటాం. షష్ఠి పూర్తి ఇది ఒక శాంతి ప్రక్రియ, ఉత్సవం కాదు, శాంతి. 120 సంవత్సరాల మానవ జీవితం ప్రమాణం. వింశోత్తరి దశ అనుసరించి అందులో ఒక్కొక్కరి కాలమానాన్ని సూర్యుడు, చంద్రుడు, కుజుడు ఇలా ఒక్కొక్కరికి కొంత కాలాన్ని నిర్ణయం చేసిన భృగుర్వింశతిరిచ్యతే, శుక్రదశ 20 ఏళ్ళు అని బోధించే కాలమానం 120 అయితే 60 ఏళ్ల కాలమానం సరిగ్గా సగం పూర్తి కావడంతో ఇక మన జీవితం 2వ భాగం వైపు ప్రయాణించడం ప్రారంభం చేస్తుంది. మొదటి 60 సంవత్సరాలు అభిముఖ్య దశ, ఆశ్రయ దశ కావాలి. 2వ 60 సంవత్సరాలు
శరణాగతి, ఫలప్రాప్తి అనే భాగంగా మార్చుకోవాలి. మొదటి 30 సంవత్సరాలు వివాహం కంటే పూర్వం అవుతున్న కాలం ఈనాటి సమాజానికి సంబంధించినంత మేరకు విద్యార్థి దశ, ఉద్యోగ దశ. రెండవ 30 సంవత్సరాలు కుటుంబం, ఇల్లాలు, భర్త, పిల్లలు, వారి స్థిరత్వం, ఉద్యోగంలో స్థిరత్వం, వేతనాలు, ఇళ్ళు, ఆస్తులు. 60 ఏళ్ళు. మూడవ 30వ సంవత్సరం ఇది శరణాగతి. నీవే తప్ప ఇతఃపరం పెరగను అనే ప్రయత్నం చేయడం. 90 దాటిన తర్వాత కూడా ఇంకా జవసత్వాలతో ఉండే నేర్పు ఈ 60 సంవత్సరాల కాలమే నిర్ణయిస్తుంది. అప్పుడు ఫలప్రాప్తి. ఇందులో ఇక నేను కాదు నీవే అని చెప్పే క్రియ షష్ఠి పూర్తి. ఇది శాంతి క్రియ. ఈ రోజున 5 మర్రి చెట్లను చెట్ల పెంపకం పైన అభివృద్ధి ఆసక్తి గల వారికి బహుమానంగా ఇవ్వాలి. అందులో ఒక మంత్రం ఉంది. మర్రి చెట్టునే ఇవ్వాలి, రాగి చెట్లు కూడా ఇవ్వవచ్చు. తులాభారం, తులాదండ దానం అని చెప్పి ఎంత బరువు ఉంటామో అంత బరువు గల వస్తువులను విడిచిపెట్టాలి, దానం ఇవ్వాలి, మమకారం విడవాలి అర్థం. శాంతిలో రోజులు, గంటలు, గడియలు, నెలలు, ఋతువులు, సంవత్సరాలు అన్నింటికీ కూడా ధన్యవాదాలు చెబుతూ పెద్ద మండలం ఏర్పాటు చేయడం, పూజించడం శాంతి ప్రక్రియ షష్ఠి పూర్తి. గురుగారు, శాస్త్రోక్త ఆచారం లోకాచారం మధ్య విరోధం వస్తే ఏది పాటించాలి? లోకాచారమే పాటించాలి. కృష్ణుడు లోకాచారాన్నే బోధిస్తూ వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము అంటదు అధిపా అంటూ భృగు మహర్షి సూత్రాన్ని భార్గవ శాస్త్రంగా నీతిగా బోధించాడు. శాస్త్రోక్తంగా ఎలా ఉందో అలా చేస్తే అనే సామెతలు కొన్ని మోటు సామెతలుగా లోకంలో ప్రసిద్ధం. లోక వ్యవహారంలో కొన్ని ధర్మాలు ఉంటాయి, వాటిని అనుసరించడం శ్రేష్టం. ఒక వ్యక్తి 100 శ్లోకాలతో పాండిత్యం పొందినవాడున్నాడు. 100 శ్లోకములు నేర్చుకొని పండితుడు అన్న పేరిట గొప్ప కీర్తిని పొంది ఇంటికి వచ్చాడు. చాలా పాత కథ ఇది. పూర్వకాలం పాత తరం తెలిసిన వారికి బాగా తెలిసిన కథ ఇది. కథ అంతా పక్కన పెట్టేస్తే చివరి విషయం చెప్పుకుందాం మనం. భోంచేశాడు, ఆయాసం కలిగింది, ఇంట్లో ఎలకలు బాగా తిరుగుతున్నాయి. అగ్నిన అగ్ని సమిధ్యతే, ఎలకలని తొలగించాలి, అగ్ని ఎలకలకు భయం కలిగించేది అంటూ ఇంటికి నిప్పు పెట్టాడు. వాడి పాండిత్యం అంతా కూడా అతి పాండిత్యంగా ఉంటుంది. ఎలకల మాట దేవుడెరుగు, ఇల్లంతా కూడా అంటుకుంది. ఉష్ణం ఉష్ణేన శీతలం, ఇది ఇంకో శ్లోకం. వేడిని వేడి మాత్రమే చల్లారుస్తుంది అంటూ తాను బయటికి వచ్చి ఆ ఇంటికి 2వ వైపున కూడా అగ్ని వెలిగించాడు. అదేమిటయ్యా అంటే, ఈ వైపున ఉన్న అగ్నిని చల్లార్చేది ఆ వైపున ఉండే అగ్ని కదా అన్నాడు. ఈ అతి పాండిత్యం కారణంగా 100 శ్లోకేన పండిత అన్న సామెత కూడా లోకంలో బహుళ ప్రచారంలోనికి వచ్చింది. లోకాచారమా శాస్త్రీయమా? లోకాచారమే శ్రేష్టం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్వదేవే అని మనకు భగవద్గీతాచార్యుడు చెప్పి ఉన్నాడు కదా. సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. లోకాచారమే శ్రేష్టం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.